పరిశుద్ధుడా సర్వలోకనాథుడా మరొకసారి పాదసన్నిధికి వచ్చిన మమ్మలను నీ రక్తలో భద్రపరుచుకొని ప్రభావ నీ వాక్యం వెలువపరిచే నీ స్థిరచాటం వెలువపరిచండి. కొద్ది నిమిషాలు బలహీన నిలబెట్టుకుని నీ ఆత్మతో అభిషేకించి ప్రభువ పూర్వజన బిడ్డలకు నాకు మాకు సంఘానికి కావలసిన 50 బడులు ఏం నేర్చుకోలేని కలిగి ఉండాలో విడిచిపెట్టాలో ఏ విధంగా జీవించాలో నీ సాక్షి మనం నిలబెట్టుకుని వాడుకోమని నీ ఆత్మాంశం నిలబెట్టుకుని ఆత్మాంశం వాడుకోమని ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి ప్రయోగించగలరు ఏమని కూడా దయచేసి వెతబడుతున్న మంచి మాటలు ప్రభావం మంచి నేలపడి విత్తనాలు వారికి ఫలించినప్పుడు నూరింతలుగా ఫలాన్ని ఇవ్వటకు నీ కృప దయచేసి చేస్తున్నాము అడుగుతున్నామా తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాలకు వెళ్ళిపోదాం. మరి దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వక దేవుని మాటలు వినడానికి మన హృదయంలో నిక్షేపం చేసుకుందాం. మరి ఉదయకాల సమయంలో అందరూ మన దేవునికి త్వరపడించినట్లయితే చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం కలిగి ఉండేది. సమయం సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే లేట్గా అలక్ష్యంగా వచ్చాము, సిద్ధపాటు లేని జీవితం కలిగి ఉండొద్దు. దయచేసి మీ అందరికీ కూడా ప్రేమతో మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. ఏం చేయాలంటే దేవుడి సన్నిధిని అలక్ష్యం చేయొద్దు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే నా నోటి ఆ శాపవచనం కలగకూడదని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. అందుచేతనే పిల్లరా యెహోవాకి శ్రద్ధగా చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి. అశ్రద్ధగా చేసి దానికి ఆపోజిట్ లో సమస్యలు తెచ్చుకోవద్దు. శ్రద్ధగా చేసి ఆశీర్వాదంతో నింపబడదాం. సరైన సమయంలో దేవుని వాక్యం వంగలకు వెళ్ళిపోదాం. దయచేసి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు స్పష్టమైన రీతిలో వాక్యాన్ని చదవడానికి మనం సిద్ధపడదాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వారనిదినైనా స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిమ్మల్ని ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల సిద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ శ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలగకు కారణమగును. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దాన్ని కూడా ఆశీర్వదించిన గాక. ప్రీతి బిడ్డలారా, దేవుడి దినాన్ని ఇచ్చిన లేఖన భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం పరిశీలన చేయాలి. ప్రస్తుత కాలంలో సమాజం అంతా కూడా ఏదైనా ఒక పని చేస్తారంటే ఏదో ఆశించి చేస్తారు, జీతం ఆశించి పని చేస్తారు కదండి. సపోజ్ ఏదైనా పాలసీ కట్టారు అనుకోండి, ఆ పాలసీ వల్ల వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ పాలసీ మన ఏజెంట్లు ఇక్కడే ఉన్నారు, మాజీ ఏజెంట్ గారు ఇక్కడే ఉన్నారు, వర్తమాన కాలంలో ఏజెంట్లు గారు కూడా పాలసీ ఏజెంట్లు కూడా ఇక్కడే ఉన్నారు. పాలసీ కట్టిన తర్వాత కట్టక ముందు ఎన్నో విధాలైన మోటివేషన్ చేస్తారు. ఎందుకంటే దానికి ఫ్యూచర్ ఏంటుందో చెప్తూ ఉంటారు. మీరు 2 సంవత్సరాల పాలసీ కడితే తర్వాత ఇంత బెనిఫిట్ ఉంది, రిస్క్ ఎంత ఉంటుంది, ఏ విధంగా అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు. ప్రైజ్ గాడ్. దానికి ఆశించి జనాలు ఏం చేస్తారు, ఆకర్షితులై ప్రైజ్ గాడ్ దానికి ప్రతి నెల లేకపోతే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా వాళ్ళు పాలసీ కట్టుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేన్ని ఆశిస్తున్నారు, రాబోయే నెక్స్ట్ ఏదైతే మీరు 6 సంవత్సరాలు కడితే 12 సంవత్సరాలకు లేకపోతే 20 సంవత్సరాలకు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారో దాని యొక్క నిరీక్షణ కలిగిన వారై ఇప్పుడు ప్రయాసతో కష్టాన్ని వెలుగుకుంటూ ప్రతి నెల లేకపోతే ప్రతి 3 నెలలకు ఒకసారో, క్వార్టర్లోనో లేకపోతే హాఫ్ ఇయర్లీనో ఇయర్లీనో దానికి ఒక ఆ పాలసీకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ప్రకారంగా
సంవత్సరంకి అయితే సంవత్సరం, 6 నెలలు అయితే 6 నెలలు, 3 నెలలు అయితే 3 నెలలు, ఇలా కట్టుకుంటూ అలా రాసిస్తూ ఉంటారు. ఏం రాసిస్తారు? సపోజ్ 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు ఇస్తారు కదా, దాని మీద దృష్టి పెట్టడం కదండి. దాని గురించి ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉంటాయని ప్రయత్నాలు చేస్తా ఉంటాం. వీళ్ళరా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మృతుల నుండి లేచుట వలన మనకు కలిగే లాభం, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వలన మనకు వచ్చే లాభం, యేసుక్రీస్తును వెంబడించడం వలన మనకు కలుగుతున్న లాభం ఏంటో ఈ జీవ గ్రంథంలో పరిశుద్ధ లేఖనాల్లో తెలియజేయబడుతుంది. రండి ఇప్పుడు మళ్ళా చదివిద్దాం. మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతుందట. యేసుక్రీస్తు మృతులను లేచుట వలన మనం ఆయన శ్వాసం ఉంచడం ద్వారాగా జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగుతుంది. నెక్స్ట్ అంటున్నారు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేశారు. వాడబారనిదినైనా, చూసారా, అక్షయమైనదైనా, అది ఎప్పుడు వాడిపోదు. నిర్మలమైనదంట, వాడిపోనిదంట, నిర్మలమైనదంట, అక్షయమైనదంట. స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా పునర్జన్మము చేసిన వలన కడవరి కాలమందు, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. కడవరి కాలంలోకి మనం వచ్చాం కాబట్టి కడవరి కాలంలో బయలుపరచబడినట్టు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా, చూసారా, విశ్వాసము ద్వారాను దేవుని శక్తి ద్వారాను కాపాడబడుతూ ఆమేన్. ఆ స్వాస్థ్యం పరలోకమందు అంతా మన వరకు భద్రపరచబడింది. హల్లెలూయా. ప్రియులారా, నిరీక్షణ, జీవముతో కూడా నిరీక్షణ కలిగిన వారమై గడిచిన శుక్రవారం కూడా దేవుడు మాతో మాట్లాడారు. నిరీక్షణ గురించి, విశ్వాసం గురించి గడిచిన శుక్రవారం మాట్లాడారు. ఈ కాల సమయంలో కూడా పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి నిరీక్షణ గురించినటువంటి, విశ్వాసం గురించినటువంటి మాటలు కొన్ని మనం తెలుసుకుందాం. విశ్వాసము ద్వారానే మనకి లభిస్తుంది. విశ్వాసం ద్వారానే ఈరోజు నువ్వు పాలసీ కట్టుకుంటే నెల, 3 నెలలు, 6 నెలలు నువ్వు ఏదో ఆదా చేసుకుంటే దాన్ని బట్టి ఆ మెచ్యూర్ నీకు వస్తుంది. కానీ ఇప్పుడు నీ విశ్వాసం ఖర్చు పెడితే, నీ విశ్వాసంతో వెంబడిస్తే, నువ్వు దేవుని విశ్వాసంతో ఆయన వెంబడించినందుకు గాను నీకు మరొక ముందు వాడవాలని స్వాస్థ్యమైన పరిశుద్ధపరిచాడు. ఈ లోకం ఎరగమంది కాదు, ఈ లోకం విడిచిపెట్టి ఎరగమని వెళ్ళిపోవాలి. ఎంత గొప్ప పనులైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా ఈ లోకం ఉండిపోతారా? ఉండరు కదా. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు కదా. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి మన కొరకు అక్కడ సిద్ధపరచబడిన వాడబారనిది, నిర్మలమైనటువంటిది స్వాస్థ్యము పరలోకమైన దేవుడు మన కొరకు సిద్ధపరిచాడంట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు, మహిమ, ఆనందముతో కూడిన, హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకు సిద్ధపరిచారని. ఈ లోకంలో, సమాజంలో ఏది వెంబడించి ఏదో కొన్ని సమాజంలో కొన్ని వాటిని వెంబడిస్తూ ఉంటాం. ప్రతిఫలం లేని దాని గురించి ప్రయాసపడుతుంటాం. కానీ యేసుక్రీస్తు నందు ఆయన ద్వారా మనకు లభించే ఆశీర్వాదాలు, ప్రజలు విశ్వాసాన్ని కాపాడుకోవడం వల్ల, అనేకమైనటువంటి విశ్వాసం ద్వారా వెంబడించడం వల్ల అనేకమైన అద్భుతాలు కూడా మనం చూడగలుగుతాం. విశ్వాసం కేవలం విశ్వాసం మాత్రమే. ఒక దినాన శతాధిపతి ఉంటాడు. శతాధిపతి ఆయన వచ్చి తన దాసుడు స్వస్థత పడాలని, తన దాసుడు స్వస్థపరచుకోతున్నానయ్యా అని చెప్పేసి కొంతమంది పెద్దలు పంపిస్తాడు. యేసు ప్రభు పలానా ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకొని ఆ పెద్దలు చెప్తారు, అయ్యా పలానా చోట పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన సమాజ మందిరం కట్టించాడు, ఆయన నీ వల్ల వేలు పొందుకోవడానికి యోగ్యుడు, కాబట్టి ఆయన రమ్మంటున్నాడని చెప్పగానే యేసు ప్రభు కూడా వచ్చేస్తుంటే మళ్ళీ కొంతమంది పంపించి అంటాడు, ఆయన అయ్యయ్యో బాధకుని శ్రమపరచొద్దు, ఆయన బాధ పెట్టకండి, ఆయన రానివ్వండి, ఎందుకంటే ఆయన నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడు కాదు, అలాగని నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను పాత్రుడు కాను. ఏం చేయాలి మరి? నా దాసుడు సంసిద్ధంగా ఉన్నాడు, ఏం చేయాలి? మాట
మాత్రమే సెలవిస్తే చాలు, మాట మాత్రమే సెలవిస్తే చాలు అని బాగుపడతాడు. ఏంటంటే విశ్వాసం తెలిపావు విన్నానా? మాట మాత్రమే సెలవిస్తే చాలు అంటే అందులో ఉన్న గొప్పతనం ఏంటి అలా ఆయనకున్న విశ్వాసం ఏంటి? మన పరిశీలన చేసుకుంటే ఈరోజు కొన్ని సందర్భాల్లో విశ్వాసం చేత, ఓర్పు చేత మన ప్రాణాలు దక్కించుకుంటారని అంటారు. ఆ విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. అలాగే ఆ విశ్వాసం అనేది ఎలాంటి విశ్వాసం ఉండాలంటే ప్రైజ్ గాడ్ అల్లా తప్పైన విశ్వాసం కాదు, అది కట్టిన విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారానే ఆశ్చర్యకారు. అందుకే అంటారు వెంటనే యేసుప్రభువు మత్తయి సువార్తలోకి వెళ్తే 8:13 నీ విశ్వాసమును బట్టి అలాగే ఆ ప్రకారం నీవు విశ్వసించిన ప్రకారం శతాధిపతితో చెప్పాను. విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. నువ్వేదైతే విశ్వసిస్తావో నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. విశ్వాస పరిమాణం బట్టి. విన్నారా? విశ్వాసం అంటే ఒకరికి విశ్వాసం సరిపోద్దా? ఒకరికి విశ్వాసం సరిపోద్దా? రోగికి విశ్వాసం ఉండాలి. అలాగే ఆ రోగగ్రస్తుని దేవుని మందిరాన్ని తీసుకెళ్తున్నటువంటి వారికి కూడా విశ్వాసం ఉండాలి. ఇప్పుడు అగ్గిపొలకు చూడండి, అగ్గిపొలకు మందు ఉంటుంది. అగ్గిపొల మందు అది కొన్నిసార్లు చూడండి, అగ్గిపొల తీసుకొచ్చి వేరు చోట ఎక్కడ రంగతీస్తుంది, తొందరగా అది ఎలగదు. ఆ అగ్గిపెట్టికి కూడా ఒకవైపు మందు రాస్తారు. ఈ మందున్న ఈ అగ్గిపెట్టి పొల మందు ఉంటుంది, దానికి గోడకి మందు ఉంటుంది. అప్పుడు ఇలా రంగు తీస్తే వెంటనే అంటుకుపోతుంది, వెలుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? రెండు వైపులు దానికి ఉండాలి మందు, దీనికి ఉండాలి. విశ్వాసం అనేది కూడా శతాధిపతికి విశ్వాసం ఉన్న కారణాన్ని బట్టి ఏమంటున్నారు? నీ విశ్వసించిన ప్రకారము అవునుగాక. చూసారా? నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. ఆ రోగేమో సంసిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు రోగికి విశ్వాసం ఉండక్కర్లేదు, కానీ అక్కడ రోగికి ఉండాలి విశ్వాసం. ఏసీ దగ్గరికి వెళ్తే బాగోగుతారు, ఏసీ దగ్గరికి వెళ్తే స్వస్థపరచబడతాను అని రోగికి ఉండాలి. రోగగ్రస్తుని తీసుకెళ్తున్న వ్యక్తికి కూడా ఉండాలి ఆ విశ్వాసం అనేది. అందుచేత అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు అనేక ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే యేసుక్రీస్తుని ఆయన లేచట వలన, వృద్ధుల నుండి లేచట వలన మనకు కలుగుతున్న లాభాలు, యేసుక్రీస్తుని విశ్వాసం వెంబడించడం వలన మనకు కలుగుతున్న అద్భుత కార్యాలు. అది ప్రైజ్ గాడ్. కొన్నిసార్లు అది రోగమే కానీ, అప్పులు బాధలే కానీ, శరీర సంబంధించిన సమస్యలే కానీ, అది ఉద్యోగమే కానీ, అది వివాహమే కానీ, అది ఏదైనా కానీ విశ్వాసంతో మాత్రమే ఆ దేవుడు కార్యాలు జరిగిస్తారు. ప్రైజ్ మనందరికి తెలుసు. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ కూడా వ్యక్తి కనబడతాడు. చాలా సందర్భాల్లో ఆమె చంద్రరోగంతో బాధపడుతున్న వ్యక్తిని తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో తరచు అక్కిలో పడిపోతున్నప్పుడు అతను తీసుకొచ్చి పెడతారు. అప్పుడు ఏమంటారంటే చూడండి ఒకసారి మార్కు సువార్తలో 8:21 చదవండి. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి సహాయం చేయమని అడగగా అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముచున్నావా? అయితే వెంటనే అంటాడు, అయ్యా నాకు నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం లేకుండా సహాయం దయచేయి ప్రభు అని అడుగుతాడు. అపనమ్మకం చేత దేవుని కార్యాలు మనం చూడలేము. సందేహపడేవాడు దేవుని నుంచి ఏమి ఆశించరాదు అంటాడు. సందేహించేవాడు దేవుని దేవుని యొక్క ఏమి పొందుకోలేడు. కాబట్టి అపనమ్మకం లేకుండా మాకు సహాయం దయచేయని అంటాడు. విధారా? అందుచేత చాలా సందర్భాల్లో ఏసే దగ్గరికి వెళ్తున్నాం కానీ మాకేం కలుగుతుంది, ఏసే దగ్గరికి వెళ్తే మాకు ఏమొస్తుంది, ఏసే దగ్గరికి వెళ్తే ఏసేని వెంబడిస్తే మాకు ఏమొస్తుంది అని కొన్నిసార్లు రకరకాల డౌట్లు వస్తాయి. మన స్వాస్థ్యము మనకు దాచిపెట్టబడింది. ఒక దినాన పేతురు కూడా అంటాడు. చూడండి పేతురు ఏమంటున్నాడు ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం నుంచి చూద్దాం, 30వ వచనం మనం చదువుదాం. పేతురు
ఇదిగోనయ్యా మేము సమస్తం విడిచేసాం, నిన్ను వెంబడించుచున్నాం. ఏం దొరికినావు? చాలా సందర్భాలు డౌట్లు వస్తాయి. ఏసీ దగ్గరికి వెళ్తున్నాం, ఏసీ వల్ల మనకి ఏం కలుగుతుంది? అన్ని విడిచేసాం, బంధువులు విడిచేసాం, అన్నదమ్ములు విడిచేసాం, లోక సంబంధించినటువంటి అన్ని కూడా విడిచేసాం. కానీ ఏం కలుగుతుంది మాకు? ఏమొస్తుంది మాకు? ప్రైజ్ గాడ్. పేతురు ఏం చేశాడు? అన్ని వదిలేశాడు, అన్ని వదిలేసి వచ్చేసాడు. వాళ్ళు వదిలేశాడు, తన జీవన సంబంధించినటువంటి వ్యాపారం వదిలేశాడు. ప్రైజ్ గాడ్. మాకు ఏం కలుగుతుంది? పేతురు అడుగుతున్నాడు, పేతురుకున్న డౌట్, ఇదిగో మేము సమస్తం వదిలేసి వచ్చేస్తాం, మాకు ఏం కలుగుతుంది? సమస్తం వదిలేశాడంట. ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం నుండి వచ్చినప్పుడు అదిగో నన్ను వెంబడించిన మీకు 12 సింహాసనం మీద ఆస్తులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుకి న్యాయాధిపతులుగా ఉంచాడంట. తీర్పు తీర్చి న్యాయాధిపతులు జడ్జెస్ గా ఉంచాడంట. చూసారా? ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నామము నిమిత్తము అన్నదమ్ములు గాని అక్క చెల్లెండ్రులు గాని విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. 100 రెట్లు. హల్లెలూయా. 100 రెట్లు పొందుకుంటారు. అందరూ విడిచేసామా? విడిచేసి వచ్చేసామా? ఏసే వెంబడిస్తున్నాం, అందరూ వదిలేసి, భూములు వదిలేసి, అన్నదమ్ములు వదిలేసి, అక్క చెల్లెండ్రులు వదిలేసి వచ్చేసామా? లేదే. కానీ ప్రియులారా, అవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆయనకి ఆటంకం ఉండకూడదని చెప్తుంటాడు. ప్రజలు అవన్నీ కొంచెం త్యాగం చేసుకుని, అవన్నీ పక్కన పెట్టి, అవన్నీ సర్దుకొని మరలా వచ్చి పని చేసుకుంటాం. దేవుడికి ప్రాధాన్యత ఇద్దాం. దేవుడికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడిని నన్ను ఆస్వాదిస్తాడని మనం గ్రహించి ఆ విధంగా దేవునికి విశ్వాసంతో వెంబడించాలి. విశ్వాసం మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటారు, అవిశ్వాసం దీని అర్థం కాదు. అన్ని వదిలేసి వచ్చేయాలట, అన్ని వదిలేసి వచ్చేది మాకు ఏం కలుగుతుందట అనేటువంటి అవిశ్వాస మాటలు కొన్ని రకాలుగా వెలగొచ్చుకుంటూ ఉంటాం. మరి అవిశ్వాసం చేతనంటే దేవుడు కొన్ని కార్యాలు చేయట్లేదంట. విశ్వాసులకు సంబంధించిన మాటలు చెప్పబడుతున్నాయి, అవిశ్వాసులకు సంబంధించిన మాటలు కాదు. అవిశ్వాసులకు అన్ని అవిశ్వాసంగానే ఉంటాయి. పచ్చగాలు చెప్తున్నాడు చూడండి, దేశంతో పచ్చగా అన్నట్టు అవిశ్వాసులకు ఏం చెప్పినా ప్రజలు వ్యతిరేకంగానే ఎటకారంగా అనిపిస్తుందేమో. వీళ్ళ అందుచేత విశ్వాసులకు మాత్రమే అర్థం అవుతాయి, విశ్వాసులు మాత్రం దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. అందుచేత విశ్వాసులకు సంబంధించిన మాటలు యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు సంఘం. అందుచేత ఏమంటున్నారు? నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందుకుంటాడు. ఇవియో కాక నిత్య జీవము కూడా వాళ్ళకి దేవుడు ఇస్తాడంట. చూసారా? నిత్య జీవము ఎన్ని రకాలుగా విశ్వాసంతో వెంబడిస్తున్నాడు వారికి. ఇవిగాక నిత్య జీవం 100 రెట్లు ఇస్తున్నాడు. 100 రెట్లు ఇస్తూ 100 రెట్లు ఇస్తూ నిత్య జీవనం కూడా ఇస్తున్నాడంట. ఎంత అధిక్యత కలుగుతుందండి ఈ విషయం వెంబడించడం వల్ల, విశ్వాసం వల్ల. పేతురు రాసిన పత్రిక, అదే పేతురు రాసిన పత్రిక చూడండి, 5:4 ఏమంటున్నారు? మొదటి పేతురు 5:4 ప్రధాన యాజకుడు అంట ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారనిది మహిమ కిరీటము. ఆమేన్. వాడబారనిది అంట, వాడిపోయింది. ఎల్లప్పుడూ విసిగిస్తున్నది, ఎల్లప్పుడూ కూడా అది అంటే అది ఎప్పుడు వాడిపోదు, అది నిత్యము వెలుగుతూనే ఉంటుంది, విసిగిస్తూనే ఉంటుంది. అలాంటి వాడబారనిదియో మహిమ గలదియోనైనా కిరీటము దేవుడు జీవ కిరీటానికి ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు అదే అంటారు కదా, మనందరూ తెలిసిన వాటిని కంటపాటంగా చెప్పుకుంటూ ఉంటుంటాం. 2 తిమోతి రాసిన పత్రికలో 4:5 ఏమంటున్నాడు? 7-8 వచనాల్లో మంచి పోరాటం నేను పోరాడేశాను, నా పరుగును కరముట్టించేశాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి దేవుడు ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దాన్ని దయచేస్తారని చెప్పి చెప్తున్నారు కదా. ప్రయోజనం ఎందుకండి అపోస్తలుడైన పౌలుకి ఎందుకంటే అంత తపన? నీతి గల న్యాయాధిపతి నాకు మాత్రమే కాదు, ఎవరెవరైతే ఆ ప్రత్యక్షతను అపేక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దాన్ని దయచేస్తాడని, అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. పిల్లల
ఆయన ఒక్కరే స్వార్థంగా పొందుకోవాలని అంటం లేదు కదా, అందరూ అలాంటి పొందుకోవాలనే కదా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుచేత ఆ విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని, అలాంటి ఆసక్తి మనం కూడా కలిగి ఉండాలని, విశ్వాసం, నిరీక్షణ ఇవన్నీ కూడా మనం పొంది ప్రభువుల నిరీక్షణ కలిగిన వారంగా ఉంటే కనుక ఈ లోకంలో ఏ పాలసీని పనిచేయదు. కానీ నిత్యత్వంలో దేవుడి రాజ్యంలో ఆయన చిత్తంలో ఆయనకు అనుకూలంగా విశ్వాసం యాత్రలో మనం జీవిస్తున్నాం కనుక విశ్వాసం మనం కాపాడుకొని ఈ విశ్వాస యాత్రలో అనుదినము దినదినము దేవుని తట్టు చూస్తూ విశ్వాసం మనం అనుసరించిన నడుచుకున్నప్పుడు దేవుడు వారి క్రియలు బట్టి దేవుడు అటు ప్రతిపాదిస్తాడండి. వారి క్రియలు బట్టి అందరికీ దొరకదు, కానీ అందరూ పొందుకోవడానికి ప్రయాస పడాలని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. అందరూ ప్రయాస పడండి, అందరూ ఆ విశ్వాసం కలిగి ఉండండి, ఆ ప్రత్యక్షతను అపేక్షించండి అని చెప్తున్నాడు. అందరికీ, నాకు మాత్రమే కాదు, ఈ నాత్పర్యం కలిగిన అందరికీ ఇస్తాడని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మన విశ్వాసంలో అనుదినము దినదినము ప్రభు వైపు చూస్తే, ప్రభు తట్టు ఆయన చూసి విశ్వాసం మనం అబ్బడిస్తున్నట్లయితే పిల్లరా, లోక సంబంధించిన వ్యాధులే కానీ, శరీర సంబంధించిన సమస్యలే కానీ, ఈ లోకంలో బ్రతికినట్టు మనకి ఏదైతే అవసరమై ఉన్నాయో అవన్నీ ఇస్తాడు. వాటితో పాటు దూరంతులుగా ఇస్తాడు. అంతేకాకుండా పరలోకంలోకి వెళ్ళడానికి స్వాస్థ్యాన్ని మనకి ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. పరలోకంలో కూడా మన స్వాస్థ్యం మనకు భద్రపరచబడిందని చెప్పేసి అంటున్నారు. ఒకసారి చూడండి, అపోస్తలుడు పౌలు అంటాడు, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:19 అంటాడు, మీరే నాకు ఆనంద కిరీటము, అతిశయ కిరీటము మీరే అన్నాడని అంటాడు అపోస్తలుడు పౌలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:19 చదివితే మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే చూసారు, ఆయన ఎదుట మీరే ఆయన రాకడ ఓకే, ఆయన ఎదుట మనమేనంట. అతిశయ కిరీటము, జీవ కిరీటము. ఆఖరిగా ప్రకటన గ్రంథం 2:10 10 చూసినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం 2:10 మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని, ఇదిగో మీరు శోధించబడేటట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ప్రతిదినము శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదును. జీవ కిరీటాన్ని ఇస్తాను. మరణం వరకు నమ్మకం ఉంటే జీవ కిరీటాన్ని దేవుడు నాకు సిద్ధం చేశాడు అంటున్నాను. ప్రియదేవులారా, చివరి వారు అందుకే నానా విధములైన శోధనల చేత మీరు మిక్కిలిగా ఆనందించుతున్నారు కానీ అంటున్నాడు. చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక 1 పేతురు 6 ఇందువలన మిక్కిలి ఆనందించుచున్నారు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. వాడబారనివి ఇవన్నీ ఇస్తూ ప్రజలు కొంచెం కాలం మీరు మిక్కిలిగా ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనలు చేత కొంచెం కాలమే మీకు దుఃఖం కలుగుతున్నది, ఎక్కువ కాలం కాదు. ఈ కొంచెం కాలం మన అంతకంటే అమూల్యమైన మన విశ్వాసం చేత అంట. విశ్వాసం, మన ఉన్న విశ్వాసం ఎలాంటిది? అమూల్యమైన విశ్వాసం. మీ అమూల్యమైన విశ్వాసము అగ్ని పరీక్ష నిలిచినదై ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమయు ఘనత కలుగుటకు కారణం అవుతుందంటే హల్లెలూయా. మనం ఈ లోకంలో జీవిస్తున్న కాలం కొంచెం కాలమే. ఈ శ్రమలైన బాధలైన పరవరి కాలంలో మన కొరకు వాడబారని దాచినటువంటి పరలోక స్వాస్థ్యములు మన కొరకు ప్రజలు ఎంత చక్కనటువంటి జీవ కిరీటాలు, వాడబారిన కిరీటాలు, మహిమ కలిగిన కిరీటాలు ఇవన్నీ మన కొరకు దేవుడు సిద్ధం చేశాడంట. మన ఇలోక సంబంధించిన వారం కాదు కాబట్టి విశ్వాస వీరుడిగా, విశ్వాస యాత్రలో దినదినము క్రీస్తు కొరకు ప్రజలు మనం జీవిస్తాం, క్రీస్తు కొరకు నిలిచుందాం. వాడవారనిదైనటువంటి ఆ మహిమ గల కిరీటాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అందుకే దేవుని వాక్యం తెలియజేయడం
కొరింథీయులకు రాసిన పత్రిక 7:1 చదివినట్లయితే, వీళ్ళారా మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధ సంపూర్ణం చేసుకొనొచ్చు. సంపూర్ణం చేసుకొని శరీరమునకును ఆత్మకును కలిగే సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. శరీరానికి ఆత్మకు కలుగుతున్నటువంటి సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. ఏ వాగ్దానాలు ఉన్నాయి? ఇన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనకి ఉండవలసింది ఏంటి? క్వాలిటీ ఏంటి? క్వాలిఫికేషన్ ఉండాలి. ఎంటకు ఈటకు అటకు అయ్యా అడుగుతున్నాడు. ఏమంటున్నారు ఇక్కడ? వీళ్ళారా మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో, దేవుని భయం లేనప్పుడు దేవునికి లోబడలేము. దేవుని భయం లేనప్పుడు దేవుని తరలి నిర్లక్ష్యం వస్తుంది. దేవుని భయం ఉన్నప్పుడు శ్రద్ధతో భయంతో దేవుని సన్నిధికి వెళ్తాము. ఆతృత కలిగి ఉంటాము, ఆసక్తి కలిగి ఉంటాము, విశ్వాసం కలిగి ఉంటాము, భయభక్తులు కలిగి ఉంటాము. అన్ని విధాలైన ఆశీర్వాదాలు అందరూ ఇమిడి ఉంటాయి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలుగుతున్న సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. శరీరానికి ఆత్మకు కల్మషం అంటున్నకుండా మనం పవిత్రులు చేసుకుందాం. అందరూ కలిసి కళ్ళు మూసుకోండి. దేవుడి కొద్ది మాట్లాడడానికి తన వాక్యాన్ని ఆస్వాదించి దీవించిన